హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకు 7 లెసన్స్ చెప్పాను. మీకు ఎట్లా చేస్తారో చెప్పాను కదా. అది ఐబ్రోస్ అని, బ్లీచ్ అని, ఫేషియల్ అని, వ్యాక్స్ అని, పెడిక్యూర్ అని, మెనిక్యూర్ అని, హెన్నా అని అన్నీ మీకు అర్థమయ్యేలా చెప్పాను కదా. మీకు ఎట్లా చేస్తారో కూడా చూపెట్టిన. అది నేను మా స్టూడెంట్స్కి అందరికీ కొంచెం నేర్పించాను కదా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళే చేయాలి కదా. అది చిన్న ఎగ్జామ్ లాగా ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే ప్రాక్టికల్స్ ఎగ్జామ్ అంటారు. అయితే ప్రతి మేడమ్స్ని తీసుకొచ్చి వాళ్ళు అది చేసి చూపెట్టారు అన్నట్టు. నాకు అన్నీ చేయాలి అన్నట్టు, ఐబ్రోస్, ఫేషియల్ అన్నీ. అయితే ఇప్పుడు హెన్నా లాస్ట్ క్లాస్ కదా. అయితే దాని తర్వాత నేనేం చేయాలి, వాళ్ళకి క్రీమ్స్ ఇట్లా ఇవ్వాలి కదా. క్రీమ్స్ కూడా ఇవ్వాలంటే వాళ్ళకి క్రీమ్స్ గురించి అర్థమయ్యేలా చెప్పాలి వాళ్ళకి. అది చూపిస్తాను మీకు. క్రీమ్స్ ఇచ్చే ముందు ఏంటంటే రికార్డ్ రాయాలి. రికార్డ్లో అన్ని నేనేమైతే చెప్పానో అవన్నీ రికార్డ్ రాసిన తర్వాత నేనేమైతే చెప్పానో ఆ ఫొటోస్ పెట్టి రికార్డ్ రాసుకొని రావాలన్నట్టు. చిన్న ప్రాజెక్ట్ లాగా కూడా చేయాలి. వాళ్ళు ఏం చేశారో ఆ ఫోటో పెట్టి దాని గురించి లెసన్ రాసుకొని రావాలి, అంతే. ఇది ప్రాజెక్ట్. ఇదేమో అలోవెరా జెల్, పప్పాయ. ఇదేమో ఫ్రూట్ బ్లీచ్. ఇల్లోనే యాక్టివేటర్ కలుపుకుంటారు. ఇల్లోనే యాక్టివేటర్ కలుపుకుంటారు కాబట్టి బ్లీచ్ ఇస్తున్నాం. రకరకాలుగా ఉంటాయి బ్లీచెస్. అప్పుడు అలవేరా చూపెడతాయి కదా. ఆ రకం వేరు, ఈ రకం వేరు. ఇల్లు యాక్టివేటర్ కలుపుకుంటుంది. ఇదేమో ఫ్రూట్ బ్లీచ్. ఇదేమో మాయిశ్చరైజర్. ఇదేమో క్లెన్జర్ మిల్క్. ఇదేమో విటమిన్ ఈ ట్యాబ్లెట్. ఇదేమో స్క్రబ్బు. ఇదేమో పప్పాయ ప్యాక్, ఫేస్ ప్యాక్. ఇది ఆల్మోస్ట్ స్క్రబ్బు, బాగా స్క్రబ్బు. ఐబ్రో దారము, ప్యాక్ బ్రష్, పింపుల్ నీడిల్, వ్యాక్స్ నైఫ్స్, స్ట్రిప్స్, రోజ్ వాటర్, స్కిన్ టోనర్. ఎక్కడున్నాయి రోజ్ వాటర్, స్కిన్ టోనర్? ఓకే, ఎందుకని అవి ప్రత్యేకించి అట్టు పెట్టినారు? లీక్ అవుతాయి. ఓకే ఓకే, లిక్విడ్గా ఉన్నాయని. ఓకే గైస్, గర్ల్స్, సో రేపు మీరు ఈ ఐడెంటిఫికేషన్, క్రీమ్స్ ఐడెంటిఫికేషన్ అని పూర్తయి రేపు మళ్ళీ మీరు ఫైనల్ ప్రాక్టీస్ లెసన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎల్లుండి నుంచి మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, డన్. ఆల్ ది బెస్ట్. వాళ్ళకి క్రీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా కదా. ఎందుకని అంటే ప్రాక్టికల్స్ చేయాలంటే క్రీమ్స్ గురించి అదేమైనా చెప్తే వాళ్ళే చేయాలన్నట్టు, సొంతంగా నేను ఏం చెప్పాను అన్నట్టు వాళ్ళకి. ఓకే, ముందే అందుకే చెప్పాను. ఒకరేమో నాకు హెన్నా పెడుతున్నారు. ఇదొక ప్రాక్టికల్ ఎగ్జామ్ లాగా. అయితే ఈ మేడం వచ్చి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ రాస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఐబ్రోస్ అనేది ప్రాక్టికల్ నడుస్తుంది. ఎట్లా చేస్తుందో చూద్దాం. మా స్టూడెంట్స్ ఏమో చేస్తున్నారు. చేయించుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే ఎట్లా చేసిరా అనేది ఒక ఫీడ్బ్యాక్ రాయాలన్నట్టు, ఒక పేపర్లో బాగా చేసిరా అని అన్నట్టుగా. ఒక స్లిప్ ఇస్తే చేయించుకున్న వాళ్ళు అందులో రాస్తారు అన్నట్టు, నచ్చిందా నచ్చలేదా అన్నట్టుగా. నచ్చింది అని చాలామంది రాసిర్రు. ఫుల్ హ్యాపీ అయ్యారు మా స్టూడెంట్స్ అందరూ. ఇంకా స్టూడెంట్స్ అని కాదు, మేడమ్స్ కూడా వచ్చి చేయించుకున్నారు ఇక్కడ. ఇప్పుడు ఒక మేడం అనేది ఫేషియల్ చేయించుకుంటారు, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక్క మేడమే అని కాదు, 2-3 మేడమ్స్ కూడా వచ్చి చేయించుకున్నారు ఫేషియల్. ఫుల్ రిలాక్స్ అయినామని చెప్తున్నారు అక్కడ మా మేడము. బాగా చేస్తారు మీ స్టూడెంట్స్ అని నన్ను మెచ్చుకున్నారు. ఇంకా మా స్టూడెంట్స్ని కూడా మెచ్చుకున్నారు. మా స్టూడెంట్స్ అయితే ఫుల్ హ్యాపీ అయ్యారు. ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు పెట్టానంటే నేను 2023లో పెట్టాను. మీకు నేను ఆల్రెడీ చెప్పేశాను 2023లో ఈ బ్యాచెస్ 2 బ్యాచెస్ చెప్పాను అని. BRR డిగ్రీ కాలేజీలో జడ్చర్ల. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కూడా రాయాలి. ఎగ్జామ్ రాసినాక సర్టిఫికెట్ ఇస్తామన్నట్టు. మా స్టూడెంట్స్ బ్యూటిషియన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసినట్టు అర్థం అన్నట్టు. సర్టిఫికెట్ ఇచ్చాం కదా బ్యూటిషియన్ కోర్స్ కంప్లీట్ చేసినట్టుగా. వాళ్ళు ఎక్కడున్నా సరే బ్యూటిషియన్ కూడా పెట్టుకొని కూడా బతకొచ్చు అన్నట్టు.
మా స్టూడెంట్స్ కొంతమంది షాప్ పెట్టుకున్నారు, కొంతమంది ఇంట్లో చేస్తున్నారు, కొంతమంది హాస్టల్లో కూడా చేసి కూడా బతుకుతున్నారు. మా స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. అయితే నాకు బీఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో అవకాశం వచ్చినందుకు ముందుగా మా మమ్మీకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ అప్పియ చిన్నమ్మ మేడం కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అందరు మేడమ్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నా గురువు కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇంకా కూడా నాకు అవకాశం వస్తే నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను. ఓన్లీ ఫర్ గర్ల్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ఆల్ ప్రెస్ చేసిరనుకో నా వీడియోస్ మీ దాకా వస్తూ ఉంటాయి అన్నట్టు ఫ్రెండ్స్.